Hi guys, welcome back to my channel Geeta Makarandam. This is Varshita. ఈ వీడియోలో మనం మన లైఫ్లోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకు తెలిసి మన లైఫ్లో మనం ఎన్నో విషయాలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీకు ఒకవేళ దేవుడితో మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడకుండా ఉంటారా? లేదు కదా. దేవుడు తిరిగి మళ్ళీ మీరు అడిగిన దానికి సమాధానం ఇస్తాడు అని తెలిసినప్పుడు కూడా మీరు మాట్లాడకుండా ఉంటారా? లేదు కదా. ఎగ్జాక్ట్గా భగవద్గీత ద్వారా దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. మరి దేవుడు చెప్పే మాటలు వింటావో లేదో అది నీ మనస్సాక్షిగా వదిలేస్తున్నా. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ యూనివర్స్? ఈ ప్రపంచంలో ఎన్నో బుక్స్ ఉన్నాయి. మరి అవన్నీ చదివినా భగవద్గీతలో ఉన్న జ్ఞానానికి సరిపోవు. ఈ ప్రపంచంలో అన్ని పుస్తకాల్లో ఉన్న జ్ఞానం అంతా భగవద్గీతలో ఉండడమే కాక ఇంకా ఎంతో జ్ఞానం భగవద్గీతలో ఉంది. ఆల్ బుక్స్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ జస్ట్ ఎ సబ్సెట్ ఆఫ్ భగవద్గీత. ఇది నేను ఊరికే చెప్పడం లేదు, భగవద్గీతలో ఉంది కాబట్టే చెప్తున్నా. సో నాకు ఇది చెప్పు, నువ్వు 1000 బుక్స్ చదవడం చూస్ చేసుకుంటావా, లేక ఒక సింగిల్ భగవద్గీత చదవడం చూస్ చేసుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీవన్ టు రీడ్ ద భగవద్గీత అట్లీస్ట్ వన్స్ ఇన్ దేర్ లైఫ్. నథింగ్ ఈజ్ ప్రీషియస్ ఇన్ దిస్ ఎర్త్ వెన్ కంపేర్ టు భగవద్గీత. ఒకరు చెప్పింది వినడం కంటే చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది, చదివితే ఇంకా బాగా గుర్తుంటుంది. మీరు భగవద్గీతలో కృష్ణుడు చెప్పే ప్రతి మాట వినాలనుకుంటుంటే లేదా తెలుసుకోవాలని అనుకుంటుంటే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌ డిడ్ వి టేక్ బర్త్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ వై? అసలు మనం భూమిపైనకి ఎలా వచ్చామో తెలుసా? మనం ముందు జన్మలో చేసిన కర్మకి మనమే దేవుడిని పనిష్మెంట్ అడిగి చీటీ రాసిచ్చి మరీ నేను ఈ తప్పులకి ఈ శిక్ష అనుభవిస్తాను అని రాసిచ్చి మరీ కిందికి వచ్చాం. కానీ కిందికి వచ్చాక అవన్నీ మనకేం గుర్తులేవు, గుర్తుండవు కూడా. అదే ఈ మాయ, అదే ఈ ప్రపంచం అనే మాయ, ఈ శరీరం అనే మాయ. ఈ శరీరం అనే మాయ నీ అంతరాత్మని తెలుసుకొనివ్వడం లేదు. కాబట్టి నువ్వు 24/7 365 డేస్ నువ్వు డబ్బు, ఆస్తి, లగ్జరీస్, కంఫర్ట్స్ అని దాని వెనుక పరిగెడుతున్నావు. నిజమైన హ్యాపీనెస్ ఎక్కడుందో నీ లోపలే ఉందని తెలుసుకోలేకపోతున్నావు. పోనీ సరే ఈ డబ్బు వెనుక పరిగెడుతున్నావు, మరి 24/7 365 డేస్ హ్యాపీగా ఉన్నావా? లేదు కదా. హ్యాపీగా ఉన్నావని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు. ఎందుకంటే ఈ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు. హౌ టు కంట్రోల్ యువర్ మైండ్? ఎందుకంటే మనసు మనల్ని కంట్రోల్ చేస్తుంది, మనం మనసుని కంట్రోల్ చేయట్లేదు. ఎందుకంటారా? మన మనసు మనల్ని ఎప్పుడు మంచి మార్గంలో నడవనివ్వదు. ఎప్పుడైనా చూసుకోండి, అది నీకు టెంపరరీ హ్యాపీనెస్ ఇచ్చే పనినే ముందు చేయమని చెప్తుంది. నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళే పని ఎప్పుడు ముందు చేయమని నేను పుష్ చేయదు. నిన్ను ఇంకా కంఫర్ట్ జోన్లోకి నెడుతుంది. ఎప్పుడు పడుకో, అది చేయదు, మళ్ళీ చేద్దాంలే, అప్పుడు చేద్దాంలే, ఇప్పుడు చేద్దాంలే అని చెప్తుంది. అది నీకు సినిమా మూవీ చూడాలనిపించిందంటే వెంటనే వెళ్ళిపోతావు, చూసేద్దాం వెళ్ళేద్దాం అని చెప్పి. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోతావు. ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోతావు. కానీ నీ వర్క్ చేయాలనుకుంటే, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఇంకొద్దిసేపు ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ చేద్దాంలే అని అనుకుంటావు. నీకు ఉపయోగమైన పని మళ్ళీ తర్వాత చేదులే అని చెప్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నువ్వు నైట్ అనుకుంటావు నేను పొద్దున్నే తొందరగా లేయాలి, ఆ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి అని. కానీ పొద్దున్నే ఏమనిపిస్తుంది, నీ మనసు చెప్తుంది కొద్దిసేపు పడుకో, 5 మినిట్స్ పడుకో, 10 మినిట్స్ పడుకో, జస్ట్ 5 మినిట్స్, జస్ట్ 10 మినిట్సే కదా, ఏమవుతుంది అని ఇలా చెప్తుంది. ఎగ్జాక్ట్లీ వాట్ మీ అండ్ మై సిస్టర్ ఆల్వేస్ డస్. ఇదంతా నీ మనసు నిన్ను కంట్రోల్ చేయడమే. నువ్వు నీ మనసుని కంట్రోల్ చేయట్లేదు. ఎప్పుడైతే నువ్వు డిసిప్లైన్గా మంచి పనులు ముందు చేసి లగ్జరియస్ పనులు మళ్ళీ తర్వాత చేయాలనుకుంటావో అప్పుడు నువ్వు నీ మనసుని కంట్రోల్ చేస్తున్నట్టు, నువ్వు క్రమశిక్షణతో ఉన్నట్టు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, క్రమశిక్షణ నీ జీవితంలో నిన్ను ఉన్నత స్థాయిలో తీసుకెళ్తుంది. నీకు అసలు ఏం తెలియకపోయినా, నీకు అంత శక్తి లేకపోయినా సాధించేకి నువ్వు క్రమశిక్షణతో ఆ పని చేస్తే ఖచ్చితంగా, ఒకవేళ ఆలస్యం కావచ్చు కానీ నువ్వు అనుకున్న గమ్యాన్ని మాత్రం ఖచ్చితంగా చేరుతావు. ఇది నేను అనుభవించి చూసిన, అందుకే చెప్తున్నా. దీనికి సపరేట్ వీడియో చేస్తాను, నా జర్నీ ఏంటి అనేసి, నేను అసలు ఎలా స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అసలు ఎలా వచ్చాను మార్గంలోకి అనేసి నేను కంప్లీట్ వీడియో చేస్తాను. అర్థమవుతుంది. ఇంకా నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. హౌ టు స్టార్ట్ యువర్ డే ఎర్లీ అండ్ బీ ప్రొడక్టివ్? సో కాబట్టి నువ్వు అందరికన్నా తొందరగా లేస్తే నీకు డేలో ఒక 3 to 4 అవర్స్ నీ దగ్గర ఎక్కువ ఉంటుంది. నువ్వు మధ్యాహ్నం 8కి లేసి 10కి ఫ్రెష్ అప్ అయ్యి నువ్వు 10 నుంచి మధ్యాహ్నం వరకు చేసే వర్క్ నువ్వు 5కి లేస్తే నువ్వు 8 లోపల చేసేస్తావు. అప్పుడు నీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, యాక్టివ్నెస్ వస్తుంది. నువ్వు అనుకున్న పని, నేను అందరికంటే ముందున్నాను అనే పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎనర్జెటిక్గా ఉంటావు, దాంతో రోజంతా యాక్టివ్గా పనిచేస్తావు. జస్ట్ 1 వీక్ ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, మీలో మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. జస్ట్ 1 or 2 డేస్లోనే తెలిసిపోతుంది. కానీ కన్సిస్టెన్సీ అనేది మనల్ని ఇంకా ఆ దారిలో ఎక్కువ రోజులు నడిపించడానికి ట్రై చేస్తుంది. కాబట్టి జస్ట్ 1 వీక్ అన్నా అంతే. హౌ టు బీ హ్యాపీ ఆల్ ద టైమ్? 24/7 365 డేస్ నువ్వు హ్యాపీగా ఉన్నావని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? లేదు కదా. కానీ నువ్వు ధ్యానం చేస్తే మాత్రం నీకేమీ లేకపోయినా, తినడానికి అన్నం లేకపోయినా కూడా నీ మనసులో ఎంతో సంతోషం ఉంటుంది.
ఇది అక్షరాల నిజం. నువ్వు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలుసుకోలేని సత్యం ఇది. నువ్వెలా చెప్పగలుగుతున్నావు అని అడగచ్చు. నేనేమి గంటలు తరబడి నేను కూడా మెడిటేషన్ చేస్తా అని చెప్పలేదు. కానీ ఐ నోటీస్డ్ ద డిఫరెన్సెస్ ఇన్ ద డేస్ వెన్ ఐ డిడ్ మెడిటేషన్ అండ్ వెన్ ఐ డిడ్ నాట్ డూ ఇట్. నీకు రీజన్ కూడా తెలియదు నువ్వు ఎందుకు హ్యాపీగా ఉంటావు. నువ్వు మెడిటేషన్ చేస్తే నువ్వు అంత హ్యాపీనెస్ ఉంటుంది నీ మనసులో. నీకు తెలియకుండానే నువ్వు గాల్లో తేలుతున్నంత ఆనందంగా అనిపిస్తుంది నీకు. జస్ట్ ఒక డేలో హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసినా కూడా ద డే ఈజ్ గోయింగ్ టు బీ యువర్స్. నో వన్ కెన్ స్టాప్ యూ. అంత ఎనర్జీ వస్తుంది, అంత బూస్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ట్రూత్. ప్లీజ్ ట్రస్ట్ మీ. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అసలు ఈ భగవద్గీత ఎలా చెప్తున్నాను అంటే, ఒకటి తెలుగు వర్జన్, ఇంకోటి ఇంగ్లీష్ వర్జన్. 2 బుక్స్లో ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా క్లియర్గా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నా. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్తూ ఆ శ్లోకాన్ని మన లైఫ్లో ఇంకా ఎలా బాగా అప్లై చేసుకోవచ్చు, దాని ద్వారా మనకు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మన లైఫ్ని ఎలా మార్చుకోవాలి, కంప్లీట్గా నీ పర్సనాలిటీని నువ్వు చేంజ్ చేసుకునేలాగా ఉపయోగపడతాయి. మనం ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం రోజులో. జస్ట్ ఒక 5 మినిట్స్ కేటాయించలేమా నిన్ను నువ్వు మార్చుకోగలుగుతావు అని అంటే చేయగలం కదా. సపోర్ట్ చేయండి సో దట్ ఐ విల్ బీ మోటివేటెడ్ టు మేక్ ఈవెన్ మోర్ వీడియోస్.